రంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యునిగా అవకాశం ఇస్తామని మోసం చేశారంటూ కన్నీళ్లు పర్వంతమైన బీఆర్ఎస్ నాయకురాలు సరితా శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలోనూ బీఆర్ఎస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసినందుకు నమ్మించి ముంచారంటూ ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేత శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు పార్టీలోకి వెళ్ళి పార్టీలకు రా, నీకు కోఆప్షన్ మెంబర్ ఇస్తామని చెప్పారు పెద్దలు. సరే అని చెప్పేసి అందులో ఇద్దరు అభ్యర్థులను గెలిపిమని చెప్పారు. ఇద్దరు అభ్యర్థులను గెలిపిస్తే ఇస్తామని చెప్పారు. సరే మంచిదన్నాం, కష్టపడ్డాం. నేను బరాబర్ చెప్తున్నా, నేను పార్టీని నమ్ముకుంటే పార్టీని నమ్మినట్టుగా పనిచేస్తా, వ్యక్తులు నమ్మితే వ్యక్తులకు పనిచేస్తా. ఏదైనా సరే నేను వాళ్ళక వీళ్ళక సాటుకో మాట మొగడు మాట్లాడే వ్యక్తిని కాను. సూటిగా కష్టపడ్డా. నేను ఒక కోఆప్షన్ మెంబర్ని గెలిపించిన, ఒక కమిషనర్ని గెలిపించిన. రెండో కమిషనర్ కూడా స్వల్ప ఓటుతో ఓడిపోవడం జరిగింది. స్వల్ప ఓట్లతోటే అతను ఓటమి కారకులు కూడా ఏందో కూడా పార్టీలో ఉన్న వాళ్ళు ఎన్ని పోటు పడిచారు, అది కూడా అధిష్టానం తెలుసు. కానీ వాళ్ళ పేరు చర్య తీసుకోలేరు. ఈరోజు నాకు అన్యాయం చేశారు. నేను దయచేసి చెప్తున్నా, నాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు సరే, నేను 20 తారీఖు నుండి ఈ రోజు వరకు 20 తారీఖు నుండి నేటి ఈ టైం వరకు కూడా ప్రతి ఒక్క కంత్రాన్ని కలిసిన, ప్రతి ఒక్కరి ఇంటికి పోయినా, ప్రతి ఒక్కరితో మాట్లాడినా. నేను మాట్లాడినా కాబట్టి నాకు ఆవేదన వస్తుంది, నాకు బాధ కలుగుతుంది. చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. నేను దయచేసి చెప్తున్నా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక పార్టీలో పనిచేస్తున్నా, కేరసైనిగా పనిచేస్తున్నా. కాబట్టి ఇకనైనా ఇలా నాలాంటి వ్యక్తులను గుర్తించి వారికి తగిన నాగం చేయాలని చెప్పి కోరుతున్నా. 20 తారీఖు నుండి నేటి వరకు నీకే ఉన్నది ఎమ్మెల్యే గలువు, ఎమ్మెల్యే గలువు, ఆదర్శనం గలువు, బాలెడనం గలువు, కమిషనరం గలువు అని చెప్పారు తప్ప అందరం కలిసి కూడా పోతున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు లాస్ట్ కోఆప్షన్ ఏదైతే కమిషనర్ ఉన్నారో ఆ లోపలికి పోవడానికి కూడా వాల్మీకి పోయారు. ఇప్పటి వరకు ఇదే ప్రకాష్ చారి ఒక్క కమిషనర్ కూడా ఫోన్ చేయలేకపోవారు కూడా నాకు సపోర్ట్ చేయండి, నాకు సహకరించండి అని చెప్పి. నేను ప్రతి ఒక్కరిని కలిగిన, ప్రతి ఒక్కరు దండం పెట్టినా, ప్రతి ఒక్కరు కాలు మొక్కినా నాకు చేస్తాను రెడీ ఉన్నారు. వాళ్ళు లాస్ట్ చివరి కూడా లోపలికి పోవడానికి కూడా ఎంతో బాధపడి కూడా వేరు. సీనుకు అన్యాయం చేస్తున్నామని వాళ్ళు బాధపడరు తప్ప నాకు ఎవరైతే మాట ఇచ్చారో వాళ్ళు మాట తప్పారు. నేను చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ఉద్యమంలో నేను అయ్యప్ప సార్ మాలేసుకొని జైలు కూడా పోవడం జరిగింది. జైల్లో ఉన్నా. పార్టీ గుర్తించింది, నాకు ఎంపీటీసీ టికెట్ ఇచ్చింది. ఎంపీటీసీ టికెట్ ఇచ్చే టైంలో కూడా ఇదే ప్రకాశం చారి ఇవ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేసిండు. కానీ గౌరవనీయులు మా శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు నా కష్టాన్ని గుర్తించి, నా సేవని గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆ టికెట్ ఇచ్చిన వెంటనే కొందరిని పక్కన పెట్టుకొని నా వెంటనే ఉన్నట్టు చేసి, నాకే సపోర్ట్ చేసినట్టు చేసి, ఇదే ప్రకాష్ చారి గారు వేరేటోళ్లతో ఫోన్లో మాట్లాడుకుంటూ నాకు ఎంపీటీసీ గెలవనీయకుండా చేసిన వ్యక్తే ఈ ప్రకాష్ చారిని కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు ఏదైతే ఆ తర్వాత నేను 2018 ఎన్నికల్లో నేను నా ఊర్లో, నా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరింటికి పోయి నా కష్టాన్ని, నా బాధని, నేను గెలిస్తే ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నా అనే ఒక ప్రణాళికతోటి నేను ప్రతి ఒక్కరింట్లో నేను ఒక 10 నిమిషాలు కూర్చొని వాళ్ళకి వివరించి నేను చెప్పడం జరిగింది. ఆ రోజు నేను అభ్యర్థిగా ఉన్నానని. అభ్యర్థిగా పార్టీ చేస్తుంటే నా కష్టాన్ని గుర్తించిందే ప్రకాష్ చారి. గుర్తించి ఈ శ్రీనివాస్ అనేటువంటి ఉంటే ఖచ్చితంగా గెలుస్తాడు, నాకు ఇంత చిన్నోడు గెలిస్తే నాకు విలువ అవుతుంది, నా సాయి అవుతుంది అనుకొని నా ఇంటికి 10 గంటల రాత్రి నా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ కుమారుడైనటువంటి శ్రీనివాస్ చారి నా ఇంటికి నన్ను అటాక్ చేసి ఇంట్లో కూర్చుని పెట్టి నన్ను మెప్పించి 10 గంటలకు కూర్చుంటే 3 గంటల వరకు, తెల్లవారుజామున 3 గంటల వరకు నన్ను నొప్పియడం జరిగింది. నైనా నేను మాట వాగ్దానం ఇవ్వలేదు. నేను ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో కొందరు పెద్ద మనుషులను కలుపుకొని నేను అడిగితే వాళ్ళు కరెక్ట్గా ఉంటే సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం నేను పొద్దున మాటిస్తే ఎప్పుడైతే మాట ఇవ్వాలని చెప్తే పొద్దున ఎవరికైతే నేను అడిగినో వాళ్ళందరి వాగ్దానం తీసుకొని నేను విడ్రా చేసుకొని ఈయనకు ప్రకాష్ చారికి నేను సపోర్ట్ చేస్తే సర్పంచ్గా గెలిచిండు. సర్పంచ్గా గెలిచిన తర్వాత మా గ్రామానికి ఏం అభివృద్ధి చేసినామని అడుగుతున్నాను. ఇవాళ అడుగుతున్నా, మా గ్రామాన్ని ఏం అభివృద్ధి చేసామని అడుగుతున్నాను నేను. మా గ్రామంలో ఉన్నటువంటి రైతుల భూములు గుంజుకొని నువ్వు గ్రామ పంచాయతీకి అప్పచెప్పినావు తప్ప నువ్వు మా ఊరికి ఏం చేసావని అడుగుతున్నా.
మా ఊరు నాశనం చేసింది నువ్వు. మా ఊరు నాశనం చేసింది కాకుండా మమ్మల్ని కూడా నాశనం చేసినావు. మమ్మల్ని కూడా రోడ్ల మీద తెచ్చినావు. మా ఊరు భూములు గుంజుకొని వాళ్ళు గొడవను మొత్తుకుంటుంటే వాళ్ళ భూములు గుంజుకున్నావు. అదే నీ ఊరిలో ఒక గుంట భూమికి ఇచ్చుకోలేవు. ఇదే కానీ న్యాయం. మేము ఏమడుతున్నంటే భూములు గుంజుకునే తప్ప అభివృద్ధి చేసిన తుప్పు. నువ్వు ఏ ఊర్లో ఈ 4 గ్రామాలలో అల్లీనగర్ కానీ, గడ్డపోతారం కానీ, కిష్టాపల్లి కానీ, చెట్లపోతారం కానీ ఎక్కడ రోడ్లు వేసినావు చూపి. ఒక సీసీ రోడ్ లేదు, ఒక డ్రైనేజ్ వర్క్ లేదు. అసలు ఎన్నో కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ గ్రామ పంచాయతీకి. ఏం చేసినావు చూపించాలి. నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా ఇకపై ఏదైతే 5 ఏళ్ళు పరిపాలన చేసినావో నేను ఖచ్చితంగా దానికి దిగుతా. ఏం చేసినావో దాని ప్రతి ఒక్క న్యాయ పైసలతో నేను ప్రూఫ్ తీసుకొస్తానని చెప్పేసి తెలియజేస్తున్నా. రెండోది, ఈరోజు ఎలక్షన్ విషయానికి వస్తే టైం వచ్చింది, మేము మా భాష మేము చూపిస్తాం. మాదేందో మేము కూడా బాధ చెప్తాం. మా బాధ వాళ్ళు తెలియాలి. వాళ్ళకు కూడా ఇంకోరికి అన్యాయం జరగవద్దు. ఇస్తుంటుంది నా జరిగిన ప్రాపం ఇంకోటి జరగవద్దు. దయచేసి చెప్తున్నా, ప్రకాష్ చారి గారు పెద్ద ఫ్లాట్, ఆయన సారథం, ఒక సర్పంచ్, ఒక 3 సార్లు సర్పంచ్ చేసినాడు, ఒక ఎంపీటీసీ చేసినాడు. ఈ కోఆప్షన్ నెంబరా ఒక చిన్న పిల్లలు చేసుకోవచ్చు, చిన్న స్థాయిలు చేసుకోవచ్చు పదవిని నువ్వు ఆశిస్తున్నావు అంటే ఇంత దిగజారి బతున్నావు. నువ్వు కనీసం ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఒక కంసరం కలవకుండా అధిష్టానంలో ఉన్నటువంటి హరీష్ రావుని కలుస్తావు. ఎమ్మెల్యేని కలవ ఒక్కసారి కూడా. ఎమ్మెల్యే గారు పూర్తి సహకరించారు. నిజంగా ఈ కోఆప్షన్ సభ్యుల విషయాల్లో కూడా ఎమ్మెల్యే గారు, చెమిపూర్ రాజన్న గారు కూడా సహకరించారు. కానీ కొందరు వ్యక్తులు వాళ్ళ సార్థం కోసం నన్ను బలి చేశారు. వారికి తగిన న్యాయం వాళ్ళకు కూడా జరుగుతుంది. నేను ఒకటి చెప్తున్నా, నా ముంగడ చాలా ఉన్నాయి. ఇంకా ప్రకాష్ చారి గురించి ఏదైనా సరే ఇక ముందు నుంచి ఏందో నా ప్రభావం చూపిస్తాను తెలియజేసుకుంటూ కోరుకుంటూ వేడుకుంటున్నాను. ఇకపై నాకు జరిగిన అన్యాయం కూడా జరగదని కోరుతున్నా. మీది సైడ్ నుంచి పెద్ద సైడ్ నుంచి మళ్ళీ కిందికి వచ్చారు. న్యాయమా ఇది? అన్యాయమా? దయచేసి మళ్ళీ గుర్తించుకోండి.